గురువుకి తన చూపుల చేత శిష్యుడు ఇచ్చేటటువంటి మహోత్కృష్టమైన మర్యాద అది. అందుకే తెల్లవారుజామున ఆవునీతి దీపంలో కానీ నూనె దీపం కానీ ఉంచి పక్కలకి గుత్తి దీపాలను వెలుగుతాయి. అవి వెలుగుతున్నప్పుడు అసలు స్ఫటికలింగ వైభవం చూడాలి. అప్పటికి సూర్యోదయం అవనప్పుడు ఆ స్ఫటికలింగం కాంతు లీనుతుంది అంతరాలయం అంతా. అప్పుడు రామేశ్వరంలో ఏం చేస్తారంటే ఓ ఎర్రటి పువ్వు దాని ముందుకి ఇలా తీసుకొచ్చి ఉంచుతారు కింద నుంచి. శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఆ పువ్వు తీసేస్తారు. మీలో చూసిన వాళ్ళకి అనుభవం ఉండుంటుంది. స్ఫటికలింగం తెల్లగా కనపడుతుంది. అర్చకులు పక్కకెళ్ళి నిలబడతారు. తెల్లటి లింగం చూశాక మళ్ళీ ఒక పసుపచ్చటి పువ్వు తీసుకొచ్చి శివలింగం దగ్గర ఉంచుతారు. శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది. ఆ పసుపు పువ్వు తీసేస్తారు. మళ్ళీ అర్చకులు పక్కకెడతారు. తెల్లగా కనపడుతుంది. ఇదంతా అయిపోయిన తరువాత